డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. సార్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్. సో ఈ రోజు మనం మాట్లాడే లా ఆఫ్ అట్రాక్షన్ ద పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ వెల్త్ ఫ్రమ్ నథింగ్. అంటే స్క్రాచ్ టు సక్సెస్. జీరో నుంచి హీరో, మిడిల్ క్లాస్ టు మిలియనర్ వెళ్ళాలంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, డబ్బు వెనకాతలు పరిగెట్టడం కాదు, వెల్త్ క్రియేట్ చేయాలి. ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తారో వాళ్ళు కోసం డబ్బు పనిచేస్తుందండి. సో ఈరోజు చెప్పేది అంటే హౌ టు క్రియేట్ వెల్త్ ఫ్రమ్ నథింగ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. ఎలా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు మనం హెల్త్ క్రియేట్ చేయాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలామంది ఏమంటారంటే రిచ్ అవ్వడం కోసం అని అంటుంటారు. నో, రిచ్ అవ్వడం కోసం కాదండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు ఏ పని చేయకపోయినా మీకోసం డబ్బు పని చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ లవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏది మనం ఇష్టపడతామో దాన్ని వెనకాతల పరిగెడదండి. దీన్నే మ్యాక్స్వెల్ మాల్ చెప్తారు అనమాట. మీరు బలంగా మీకు తెలియకుండా ఒక వస్తువు మీద ఇష్టం పెరిగితే మీకు తెలియకుండా అన్కాన్షియస్ కూడా అవే థాట్స్ వస్తుంటాయి. దీన్ని సైకో సైబర్నెటిక్స్ మెకానిజం డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ తన పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని అపారంగా లవ్ చేయాలన్నమాట. అంటే ప్రపంచం అంతా వద్దు అన్నా కూడా మీరు ఎస్ నాకు ఇది కావాలి, నేను ఇది ఉంటే సక్సెస్ అవుతాను అనుకుంటే ఆటోమేటిక్గా అయిపోతారండి. సో ఐ లవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి, యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. సో ఇదే అండి, చాలా మందిని అడుగుతాను, ఎందుకు మీకు వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే సార్ లైఫ్ ఎంజాయ్ చేయడం. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎందుకంటే సార్ మా పిల్లల్ని చదివించుకోండి, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్ ఆన్సర్ అంటారు అనమాట. టు క్రియేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇది రిచ్ పీపుల్ అందరూ చేసే టార్గెట్ ఒకటే అండి, ఎఫ్ఎఫ్ అంటారు అనమాట. సో అయితే ఇప్పుడు మన క్లయింట్స్ అందరికీ కూడా నేను క్లాసెస్లో గోల్డ్ బిస్కెట్స్, జాగ్రత్తగా వినండి, గోల్డ్ బిస్కెట్స్ ఎలాగా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అని కొన్ని టెక్నిక్స్ చెప్తున్నానండి. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మన బ్యాచెస్ అందరిలో కూడా. అందరూ ఎలా అంటే మళ్ళీ చెప్తున్నానండి, ప్రపంచానికి మీరు గోల్డ్ అని తెలియాలంటే మీ దగ్గర గోల్డ్ ఉండాలి. ఎందుకంటే చూడండి, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు బాగా గోల్డ్ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనకు ఒక రకమైన పాజిటివ్, సూపర్ మామూలుగా ఒక రకమైన ఒక వాల్యూ ఇస్తాం. సార్ నో సార్ జనరల్గా. సో మాసివ్ వెల్త్ మీరు ఫాస్ట్ క్రియేట్ చేయాలి అనే ఒక టెక్నిక్స్ నేను లాంచ్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే అబండెన్స్ని క్రియేట్ చేయాలి, వెల్త్ని క్రియేట్ చేయాలంటే చాలా మందికి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యువర్ లిమిటేషన్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు గాడ్ లిమిటేషన్స్. మీరు పెట్టుకుంటున్న లిమిటేషన్ భగవంతుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ దాకా తిరుగుతుందండి, తల దాకా వచ్చి తిరుగుతుంటుంది అనమాట. సో అమ్మ మోడతాడానికి రెడీగా ఉంది, కానీ మనం ఆ ర్యాక్ చెరిపేయాలన్నమాట. ఆ ర్యాక్ చెరిపేస్తే జనరల్గా ఇంతకుముందు చూడండి, జనరల్గా లక్ష్మణ్ ర్యాక్ గీసినప్పుడు ఎలా అయితే సీతాదేవి గారు దాటలేకపోయారో, మన డౌట్ ర్యాక్ అని తీసేస్తే ఆటోమేటిక్గా అమ్మ మోడతో వస్తుంది. నేను ఈ క్లాసెస్లో అయితే మీరు అడగచ్చు, ఎలా డౌట్ ఎలా పోతుంది అని అంటే, డౌట్ పోవడానికి దర్ ఇస్ అ పర్టికులర్ టెక్నిక్స్ ఉన్నాయండి. అవి నేను 9 days క్లాసెస్లో చెప్తాను. అయితే ఈరోజు చెప్పబోయేదంటే వెల్త్ని క్రియేట్ చేయాలంటే వెల్త్ యొక్క మీనింగ్ తెలియాలి. మీ అందరూ జాగ్రత్తగా వినండి, ఇది రాసుకోండి. వెల్త్ అంటే డబ్ల్యూ ఫర్ వైడ్ థింకింగ్ ఉండాలండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, మీ దగ్గర ఒక ఆల్రెడీ బెంచ్ కార్ ఉంది. మీకు మామూలు రోడ్ల మీద వెళ్ళినప్పుడు చిన్న నేరో రోడ్స్ మీద వెళ్ళగలరా ఫాస్ట్గా? వెళ్ళరు, అది బెంజే, కానీ వెళ్ళరు. అదే నేషనల్ హైవే ఎక్కారు, ఎలా వెళ్తారండి? జమ్ 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 కొట్టుకెళ్ళిపోతుంటారు అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు మీ దగ్గరికి రావాలంటే మీ యొక్క మైండ్ వైడ్గా ఉండాలన్నమాట, రోడ్డులాగా ఉండాలి. వెల్త్ అనేది రావాలంటే వైడ్గా ఉండాలన్నమాట. అది నేను నేర్పిస్తాను. దాని తర్వాత ఎనర్జెటిక్గా ఉండాలండి. కొంతమంది నేను అడుగుతుంటాను, ఎలా ఉన్నారు సార్ అంటే, పర్లేదండి బాగా. మళ్ళీ ఇంకొంతమంది, సార్ హ్యాపీగా ఉన్నారా? పర్లేదు సారా అంటే పైకి హ్యాపీ అంటారు, కానీ యాజ్ అ సైకాలజిస్ట్గా నాకు తెలిసిపోతుంది మీరు హ్యాపీగా ఉన్నారా, ఆర్టిఫిషియల్గా చెప్తున్నారా, హార్ట్ఫుల్గా చెప్తున్నారా అని చెప్పేసి. సో ఎనర్జెటిక్గా ఉండాలండి. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ఎనర్జెటిక్ పీపుల్ అట్రాక్ట్ చేస్తుంటారు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏమీ లేదా, ఉందన్న ఫీలింగ్తో ఎనర్జెటిక్గా ఉంటే చాలు. అంటే ఎనర్జెటిక్ అనేది ఒక మ్యాగ్నెట్. ఎనర్జెటిక్ పీపుల్ అట్రాక్ట్స్ ఎనర్జెటిక్ పీపుల్. సో ఇక్కడ చూడండి, ఏ ఫర్ ఎఫర్మేషన్స్ చేయాలి వెల్త్ని అట్రాక్ట్ చేయాలంటే. ఎటువంటి ఎఫర్మేషన్స్ అనేది నేను ఒక 13 ఎఫర్మేషన్స్ ఇస్తాను క్లాసెస్లో. దాని తర్వాత లవ్ మనీ. రీసెంట్గా నేను ఒక మీటింగ్ వెళ్ళాను. ఆ మీటింగ్లో ఒకరు మాట్లాడుతూ డబ్బుదే ఉందండి, ఈరోజు వస్తుంది రేపు పోద్ది అన్నారు. వెంటనే నేను ఏదో పేపర్ చూస్తూ టక్కని ఎవరైనా డబ్బు అనగానే నాకు తిరిగిపోతాను అనమాట నా మైండ్ అనమాట. ఏ అన్నా కూడా నా మైండ్ ఒప్పుకోలేదు, తిరిగిపోతుంది. అంటే మాట్లాడుతూ సడన్గా వాళ్ళు చాలా మంది తప్పు ఏంటంటే డబ్బుదే ఉంది అంటే ఈరోజు వస్తుంది రేపు పోద్ది, అలాగే జరుగుతుంది వాళ్ళ జీవితం, వస్తుంది పోతుంటుంది అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని వెల్త్ని క్రియేట్ చేయాలంటే నేను ఈసారి జరగబోయే 13th బ్యాచ్లో ఒక పర్సన్ నేను చూపిస్తానండి. ఆ పర్సన్ అంత డబ్బు ఎలా సంపాదించారు అన్న సీక్రెట్ మీకు తెలుసుకుంటారో ఈ లవ్ అనే మన కాన్సెప్ట్. నెక్స్ట్ టీ ఫర్ థింకింగ్లోనే కింగ్ ఉందండి. థింకింగ్లోనే కింగ్ ఉంది.
అంటే మీరు ఎప్పుడైతే థింకింగ్ ఎలా ఉండాలట, హైగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒకప్పుడు నా థాట్ ఏంటంటే ఏదైనా పెద్ద బిల్డింగ్ చూస్తే ఇందులో రెంట్కి దిగితే ఎంత బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా మారి, ఇందులో ఒక 5 ఫ్లాట్లు కొంటే ఎలా ఉంటుంది, 10 ఫ్లాట్లు కొంటే. ఆలోచించడం ఫ్రీ, నో జిఎస్టీ నో ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి. ఆలోచించడంలో కూడా రిచ్గా ఆలోచించాలా. సో ఈ విధంగా మీరు కానీ వెల్త్ అంటే వైడ్గా ఆలోచిస్తూ, ఎనర్జెటిక్గా ఉంటే, అఫర్మేషన్స్ చేస్తూ, లవ్ మనీ అని చెప్తూ థింకింగ్ హైగా ఉంటే వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. ఎస్. దాని తర్వాత అండి అంటే వెల్త్ని క్రియేట్ చేయడం ఏమవుతుందంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందండి. మన చుట్టాలు బంధువులు ఫస్ట్ రాగానే మీరు మనం ఎన్ని కబుర్లు చెప్పండి, ఇంటికి వచ్చింది ఏం సాధించా నిజంగా మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గుర్తుపెట్టుకోండి. మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్టి మీకు వాల్యూ పెడుతుంది సొసైటీలో కూడా. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు మనం బతకాల్సింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎందుకంటే మనకు లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయిందండి. తక్కువ కాలం బతికినా చాలా రిచ్గా బతకాలని చాలా మంది కోరిక అనమాట ఇప్పుడు. సో అందుకే వెల్త్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్. ఎందుకంటే ఈరోజు మీ పిల్లలు ఒకప్పుడు మీకు తెలుసు మనం చదువుకునే మనం మొత్తం డిగ్రీ వరకు ఆయన ఫీజు ఇప్పుడు ఎల్కేజీ మామూలుగా లేదు ఇప్పుడు మామూలుగా. సో ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్. మీ పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటే మాత్రం డబ్బు సంపాదించండి. చాలా మంది నా దగ్గరికి వచ్చారండి, సార్ మీకు ఏమైనా డబ్బు సంపాదించమని చెప్పాను. ఎందుకు సార్ అంటే అవసరం లేదన్నారు. ఎందుకు సార్ నాకేం పెద్దగా డ్రీమ్స్ లేవని చెప్పారు చాలామంది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు డ్రీమ్స్ లేవు అని అనుకుంటే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి, డ్రీమ్స్ మీకన్నా పెద్దగా ఉంటాయి. మీరు కారు బెంచ్ ఆడి కొనాలనుకుంటే వాళ్ళు అంతకు మించి చెప్తారు. ల్యాంబోగ్ని, బెంట్లీ, బొగాటే, అసలు మామూలు కాదు, పార్షే, క్యాడిలా కార్లు చెప్పేస్తున్నారు ఇప్పుడు జనరేషన్. మనకే తెలియని కార్లు చెప్తున్నారండి. సో వాళ్ళని మీరు చదివించాలన్న వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలన్నా మీకు డబ్బు మామూలు కాదు, చాలా ఎక్కువ కావాలి. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే లెగసీని కంటిన్యూ చేయాలంటే వెల్త్ క్రియేట్ చేయాలండి. సో ధీరుభాయ్ అంబానీ గారు లెగసీని ఇప్పుడు ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, ముఖేష్ అంబానీ గారు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి ఇప్పుడున్న జనరేషన్కి అండి ₹1,00,00,000 ఇస్తే దాన్ని 5 కోట్లు ఎలా చేయాలో కొంతమందికి తెలుసు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటాయి. సో మీరు ఆ లెగసీని కంటిన్యూ చేయాలన్నా వెల్త్ అనేది క్రియేట్ చేయాలి కంపల్సరీగా. అండ్ ఇంకొకటి అంటే టిప్ నెంబర్ 1, మీరు వెల్త్ని క్రియేట్ చేయాలంటే సెట్ ఎ వెల్త్ గోల్. మీరు అసలు ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకున్నారు ఇయర్, వెల్త్ గోల్ క్రియేట్ చేసుకోవాలి. డబ్బు ఒక్కటే కాదు, అసెట్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే నేను క్లాస్లో చెప్తాను. అసెట్స్కి లైబిలిటీకి తేడా ఏంటి. చాలామంది డబ్బు వచ్చిన వెంటనే లైబిలిటీ మీద వెళ్ళిపోతుంటారు అనమాట. సో మీ ఎబిలిటీ పెరగాలంటే లైబిలిటీని ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆస్తులు అప్పులు. చాలామంది అండి నా దగ్గరికి వచ్చి అప్పులు క్లియర్ చేసుకుని ఆస్తులు సంపాదిస్తున్నారు. తాకట్టులో ఉన్నదని ఆకట్టుకుంటున్నారు బంగారాన్ని. సో ఎలాగనంటే మీ చేతే నేను క్లాసెస్లో వెల్త్ గోల్స్ రాయిస్తాను. అది సైంటిఫిక్గా న్యూరో సైన్స్ ప్రోగ్రామింగ్ అనమాట. దీన్ని న్యూరో మనీ ప్లాస్టిసిటీ అని కూడా అంటారు. దాని తర్వాత టిప్ నెంబర్ 2 వెల్త్ క్రియేట్ చేయాలంటే లెర్న్ మోర్ అబౌట్ మనీ. చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్చుకుంటామండి, అసలైన మనం వదిలేస్తాం అనమాట. ఈ ప్రపంచంలో రాబర్ట్ కియోసాకి మాట అంటాడు, ఈ ప్రపంచంలో అందరూ అతి నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే మనీ. అంటే ఏంటి, మనీని సంపాదించడానికి ఇష్టపడతారు కానీ అది ఎలా సంపాదించాలి నేర్చుకోవడానికి మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లెర్నింగ్ అబౌట్ మనీ. అది నేను మీకు నేర్పిస్తానండి. దీన్నే వెల్త్ క్రియేషన్. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ వెల్త్ క్రియేటర్ అని టైప్ చేయండి. ఎందుకంటే వెల్త్ క్రియేటర్ కానీ అయితే అండి లైఫ్లో అందరూ సలాం కొడతారండి, మామూలు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైతే అవమానం చేశారో వాళ్ళే మీకు సన్మానం చేసేలాగా, డిసప్పాయింట్ చేసే వాళ్ళే మీరు అపాయింట్మెంట్ తీసుకునే విధంగా నేను తయారు చేస్తానండి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఫైనల్గా లాస్ట్ టిప్ అండి, సో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ కోచ్ ఉండాలి. నేను ఈరోజు మీకు తెలుసండి 27 కంట్రీస్లో కోచ్గా చేస్తున్నాను చాలామందికి. సో త్వరలో ఓపెన్గా చెప్తున్నాను 300 కోట్లు మనం రిలీజ్ మేనిఫెస్టేషన్ అవుతుంది సార్. 300 crores. నేను మళ్ళీ చెప్తాను 300 crores. అది ఆన్ ద వే ప్రాసెస్లో ఉంది. అది ఫస్ట్ మీకే చెప్తాను తర్వాత. సో ఎస్ సార్, ఫస్ట్ ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. మీరు అనుకోవచ్చు ఏదో నేను మళ్ళీ చెప్తానండి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 సంపాదించాలంటే వద్దండి. కోటీశ్వరుడు అవ్వడం ఎలా అని అనుకుంటారండి. మీలో ఎవరు కోటీశ్వరుడు అని మీరు అవ్వాలనుకుంటే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ రండి. నేను మళ్ళీ చెప్తాను 1 year ఆఫ్ సక్సెస్ 6 months అలా అట్రాక్ట్ చేయొచ్చు. 1 year ఆఫ్ మనీ 6 monthsలో. మీ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్ మార్చుకోవాలనుకుంటే నేనేం చెప్తానంటే కోచ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా కానీ ఈ 3 tips ఫాలో అయితే ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.